మెట్టుగుంటలో సామాన్యులను బెదిరించి ఇసుక ట్రాక్టర్లను ఎర్రిపాలెం మండలం ఎస్పై పి వెంకటేష్ స్టేషన్ కి తరలించారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గుడి ప్రత్యేక క్రమంలో ఇసుక ట్రాక్టర్ లోడ్ చేస్తుండగా మఫ్టీలో వచ్చిన ఎర్రిపాలెం మండల ఎస్ఐ పి వెంకటేశ్వరని బెదిరించి ఇది ఆంధ్ర సరిహద్దు కాదు తెలంగాణ సరిహద్దు అని బెదిరించి 2 ట్రాక్టర్లను ఎర్రిపాలెం మండలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో గ్రామ ప్రజలు నాయకులు కలిసి రెవెన్యూ సంబంధించిన రికార్డును పరిశీలించి రెవెన్యూ సిబ్బంది ఇది ఆంధ్ర సరిహద్దులో ఉందని నిర్ణయించారు. ఎర్రుపాలెం మండలం ఎస్ఐ వెంకటేష్ పై తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. గంగదేవరపాడు కట్లేరు దగ్గర మా పరిధిలో గల ఇసుకని మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఫ్రీగా దొలుకోమన్నందుకు మేము గుడి నిమిత్తం 2 ట్రాక్టర్లు తీసుకెళ్ళి రేపు స్లాబ్ ఉంది దాని నిమిత్తం తీసుకెళ్తుంటే ఎర్రిపాలెం ఎస్ఐ గారు వచ్చి దౌర్జన్యంగా మా ట్రాక్టర్లు తీసుకుని మీరు చెప్పారా? మేము చెప్పామండి. మా సరిహద్దు అక్కడ దాకా ఉందని చెప్పాం, కానీ మాకు పర్టికులర్గా తెలియదు కాబట్టి మా సరిహద్దులోనే మేము తీసుకుపోతాం అని చెప్పినా కానీ మా మాట వినిపించుకోలేదు. మీ సరిహద్దు కాగితాలు తీసుకొచ్చి అప్పుడు మీ సరిహద్దులో కనుక ఉంటే మీరు నా మీద కేసు వేసుకోండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు. మాకు కళ్యాణ మండపం కాడ నుంచి పైకి మెట్లు కొత్తగా మెట్లు మొదలేసింది. ఇసుక తక్కువై నిన్న రజనీ గారిని కూడా ఫోన్ చేసి అడిగింది ఇవాళ పంపించమంటే పంపించాను. పంపిస్తే ఇప్పుడు మనం రేవులోనే ఉన్నాం. పెనుగొండ గోసిగూడ రేవులోనే ఆంధ్ర రేవులోనే పోతుంటే ఎస్ఐ గారు మారేవని బతిలాన్ని కూడా ఆపకుండా తీసుకెళ్ళారు. తీసుకోవాలి అసలు తెలంగాణ ఇక్కడికి మేము దేవుడికి అండి మేము ఎప్పుడు వచ్చేవాళ్ళం కూడా కాదు. కొద్దిగా రిక్వెస్ట్ అని బతిలాడినా కూడా లేదండి ఆపకుండా తీసుకెళ్ళారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు